మిగతా మూవీస్ బచ్చలమల్లి చూసిరా? బచ్చలమల్లి చూసా. ఎలా అనిపించింది బచ్చలమల్లి? బచ్చలమల్లి నాకు అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, రొటీన్ సినిమానే. కాకపోతే ఏంటంటే న్యాచురాలిటీగా ఉండాలి, న్యాచురల్ కంటెంట్ లాగా ఉండాలి, ఏదో తమిళ వాళ్ళు తీసినట్టు ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. తమిళ వాళ్ళు చాలా న్యాచురల్గా తీస్తారు, రియలిస్టిక్గా తీస్తారు అని అదే తీయాలనుకున్నారు తప్ప సినిమాలో కంటెంట్ ఏంటి, దమ్మెంత ఉంది అనేది చూసుకోవట్లేదు. అది ఒక్కటి మిస్సింగ్. మన వాళ్ళు ఈ రోజున మన వాళ్ళు కూడా చాలామంది న్యాచురల్గా తీస్తున్నారు, కాకపోతే దమ్ము ఇస్తున్నారు, హై ఇస్తున్నారు. హై లేదు. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా తీసుకెళ్లారు, ఇంటర్వెల్ వరకు కూడా సినిమా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే మటుకు సినిమా బ్లాక్ బస్టర్, అల్లరి నరేష్ గారికి కంబ్యాక్ అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ పడుకోబెట్టేశారు సినిమాని. సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే, స్లో నరేషన్ కాకుండా హై కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అండ్ స్టోరీ కూడా గొప్ప స్టోరీ ఏం కాదు. తన తండ్రి చేసిన తప్పు వల్ల తండ్రిని చేదరించుకునే కొడుకు, సో ఆ కొడుకు తాగుబోతూ తిరుగుబోతుగా మారి ఒక అమ్మాయి వల్ల మళ్ళీ మారుతాడు. కానీ ఆ అమ్మాయి తండ్రా బచ్చలమల్లి అల్లరి నరేష్ అన్న పాయింట్కి వచ్చినప్పుడు అల్లరి నరేష్ని వదిలిపెట్టి మళ్ళీ తండ్రితో వెళ్ళేటప్పుడు తను మారిపోవడం అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా గొప్ప ట్విస్ట్ లాగా ఏమి ఉండదు. బీజిఎం ఎలా ఉంది, పాటలు ఎలా ఉన్నాయి? పాటలు బీజిఎం బాగున్నాయి. సినిమాకి పాటలు బీజిఎం చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఎంజాయ్ చేసే సాంగ్స్ని అండ్ బీజిఎంని కూడా. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అసలు ఆయన చెప్పక్కర్లా. నాకు ఆయనలోని గొప్ప యాక్టర్ని నేను చూసింది నేను సినిమాలో, ఆ తర్వాత గమ్యం సినిమాలో. అండ్ ఇంకా ఆయన గురించి నాంది, ఇంకా ఆయన్ని కంప్లీట్గా మార్చిన సినిమా అయితే నాంది. సో అల్లరి అనే పేరు తీసేసి నాంది నరేష్గా ఆయన్ని ప్రూవ్ చేసిన సినిమా. సో అలాంటి ఒక యాక్టర్ని ఆయన గురించి ఎంత ఎదుగుతున్నారనేది మనం చూస్తున్నాం. కానీ ఆయన ప్రాపర్ స్క్రిప్ట్, న్యాచురల్ లుక్ ఇచ్చారు, చాలా మాసీ లుక్ ఇచ్చారు. దానికి తగినట్టుగా మాసీ కంటెంట్ ప్రాపర్గా పడుంటే బాగుండేది అనిపించింది. ఊరినే మందు తాగించడం, ఊరినే కొట్టడం లాగా అనిపించింది. ఫైట్ సీక్వెన్సెస్కి ప్రాపర్ సీక్వెన్స్, ప్రాపర్ సీను ఉండి ప్రాపర్ దమ్మున్న ఫైట్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో అనిపించింది. రెస్ట్ ఆఫ్ దట్ మిగతా అంతా కూడా బాగుంది. బట్ స్టోరీ నరేషన్ స్లో ఉండడం, రొటీన్ స్టోరీ ఉండడం వల్ల సినిమా సెకండ్ హాఫ్ హిట్ బచ్చలమల్లి యావరేజా హిట్టా? బిలో యావరేజ్ భయ్యా.